న్యూస్ ఛానల్. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ సరిహద్దు పోలీస్ స్టేషన్ల పరిధిలో పటిష్టమైన నిఘా ఏర్పాటు. కోడి పందాలు, పేకాట, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్. వేములవాడ అస్తమించిన ఆరిపోని వెలుగులు. నేత్రదానంతో ప్రాణం పోసిన సంఖ్యపల్లి యువకుడు. మట్టిలో కలిసిన చూపు మాత్రం సజీవం. అనిల్ కుటుంబం చూపిన గొప్ప మనస్సు. వరంగల్లోని హాస్పిటల్కి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చిన సర్పంచ్ రెడ్డివేణి పరశురాం. సూర్యాపేట దహన సంస్కారాలలో అన్నీ తానైన గండూరి కృపాకర్. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జబర్దస్త్ నటుడు పని. ఎయిటింగ్ లైన్ కాలనీ శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్రలో భక్తులు అందరూ భాగస్వాములు కావాలి. 8వ కాలనీ సమితి కన్వీనర్ నూక రమేష్. కమాన్పూర్ ప్రసిద్ధ క్షేత్రం ఆదివరహ స్వామి వద్ద కరువైన పారిశుద్ధత. మలహర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ సమ్మయ్య. మొగుళ్లపల్లి పుట్టిన ఊరిపై మమకారంతో పలు సేవా కార్యక్రమాలు. మహిళలకు చీరల పంపిణీ చేసిన ఒల్లాల రాజనారాయణ. ముఖ్య అతిథిగా హాజరైన గణేష్పల్లి సర్పంచ్ లింగంపల్లి పద్మ తిరుపతి. జగిత్యాల మరువలేని మహాత్ముడు లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి వేడుకలు నిర్వహించిన భారత్ సురక్ష సమితి నాయకులు. రాజన్న సిరిసిల్ల ఈ నెల 21న రాజన్న కోడెల పంపిణీ. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. హనుమకొండ మాక్స్ కేర్ హాస్పిటల్లో పేషెంట్లను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. వేములవాడ బీసీ సాధికారత సంఘం ఆధ్వర్యంలో వంగవీటి ఆశాకిరణ్కు సన్మానం. సూర్యాపేట బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలపై తిరుగుబాటు చేసిన వడ్డే ఓబన్న సాహసం మరవలేనిది. వేములవాడ రైతాంగం సుభిక్షంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నల్లబెల్లి పోచమ్మ గుడి వద్ద నర్సరీ ఏర్పాటు చేయవద్దు. గ్రామ కాంగ్రెస్ నాయకులు. గద్వాల మసీద్ కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వెంకటాపూర్ రామప్ప దేవాలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆర్టీఐ కమిషనర్ పివి శ్రీనివాసరావు. నిజామాబాద్ ఇందూరు గడ్డపై మానవ హక్కుల కమిటీ మహాసభ. జాతీయ మానవ హక్కుల కమిటీ నిజామాబాద్ జిల్లా సమావేశం గ్రాండ్ సక్సెస్. హాజరైన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య గారు. వేములవాడ ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తాడువాయి సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. ప్రపంచానికి జాతరను పరిచయం చేస్తాం. జాతర కోసం 251 కోట్లు ఖర్చు పెట్టాం. 15 కల్లా జాతర పనులు పూర్తి చేస్తాం. మేడారంలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క. వరంగల్ ప్రెస్ క్లబ్లో సామాజిక న్యాయ వేదిక స్టేట్ క్యాలెండర్ ఆవిష్కరణ. ములుగు గోవిందరావుపేట మండలం మచ్చాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆటో ట్రాలీ బోల్తా. చెన్నారావుపేట బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్దెన రమేష్. ములుగు మేడారం జాతరకు 13,000 మంది పోలీస్ సిబ్బంది. ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్. మెదక్ వేల్పుగొండ తుంబురీశ్వర స్వామి ఆలయం శిల్పకళా వైభవానికి చిరునామా. చెన్నారావుపేట నేషనల్ గేమ్స్లో సత్తా చాటిన అక్కల్చెడ గ్రామ యువకుడు పూక్య ప్రకాష్. పెద్దపల్లి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసిన రామగుండం సిపి. హనుమకొండ జాతీయ మానవ హక్కుల కమిటీ కాజీపేట మండల అధ్యక్షులుగా రామిండ్ల బాబురావును నియమించిన హన్మకొండ జిల్లా అధ్యక్షులు బండి సదానందం.